హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2024-2025 మనకి 45 డేస్ 45 టాపిక్స్ అని చెప్పుకోవడం జరిగింది. ఈ 45 టాపిక్స్లో మనం ఆల్రెడీ 22 డేస్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ 22 డేస్ కూడా మనం ఒక ఆర్డర్లో చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మనకి ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఎవరైనా ఈరోజు ఫాలో అయితే ఖచ్చితంగా మీరు ప్లేలిస్టులో డే 1 నుండి డే 22 వరకు కూడా వీడియోస్ ఉంటాయి. ఆర్డర్లో ఫాలో అవ్వండి. అదేవిధంగా ప్రతిరోజు టెలిగ్రామ్ ఛానల్లో, అదేవిధంగా కమ్యూనిటీ ట్యాబ్లో మీకు షెడ్యూల్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. సో షెడ్యూల్ని ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. ఇక మనం చూసినట్లయితే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే చీఫ్ మినిస్టర్స్ అండ్ గవర్నర్స్ అండి. చీఫ్ మినిస్టర్స్ అండ్ గవర్నర్స్, దీని నుండి మనకి ఒక క్వశ్చన్ అనేది రావడానికి స్కోప్ ఉంది. మనకి ఇక్కడ చూసినట్లయితే ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, ఎన్ని యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి, ఏ స్టేట్కి ఎవరు చీఫ్ మినిస్టర్, అవన్నీ కూడా క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ మనకి చీఫ్ మినిస్టర్ గురించి ఎందులో ఉంటుందంటే మనకి పాలిటీలో ఉంటుందండి. పాలిటీలో ఈ చీఫ్ మినిస్టర్స్ గురించి ఏ ఆర్టికల్స్ తెలియజేస్తున్నాయి అనేది మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక మనం చూసినట్లయితే లిస్ట్ ఆఫ్ కరెంట్ ఇండియన్ చీఫ్ మినిస్టర్స్ ప్రెజెంట్ అప్డేటెడ్ అండి, ఏది ఓల్డ్ ఏం కాదు. ఇది మీరు యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వచ్చు, ఎందుకంటే మీకు కొన్ని సందర్భాల్లో మారుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడైతే ఇది కరెంట్ అప్డేటెడ్ డేటా కాబట్టి మీకేం ప్రాబ్లం లేదు. ఇక చూసినట్లయితే ఇన్ ద రిపబ్లిక్ ఆఫ్ ఇండియా చీఫ్ మినిస్టర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ గవర్నమెంట్. చీఫ్ మినిస్టర్ ఎవరంటే హెడ్ ఆఫ్ గవర్నమెంట్ అండి. ఇలా పాలిటీ పరంగా కూడా క్వశ్చన్ అడుగుతారు. ఏంటంటే హూ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ అంటారు. హూ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ అంటే ఎవరైనా చెప్పాలి, చీఫ్ మినిస్టర్ అని చెప్పాలి. అయితే చీఫ్ మినిస్టర్ జనరల్గా మనకు పదవీ కాలం ఎంత ఉంటుంది అంటే మనకి 5 years అండి జనరల్గా. అయితే ఆ 5 years అనేది కొన్ని సందర్భాల్లో 5 years లోపు క్యాన్సిల్ అయిపోవచ్చు. అదేవిధంగా 5 years తర్వాత మనకి అలాగే జనరల్ ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి అది మనకి టెన్యూర్ అయిపోతుంది. ఇక మనం చూసినట్లయితే ఎన్ని స్టేట్స్ ఉన్నాయంటే 28 స్టేట్స్ ఉన్నాయి, 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయండి. ఈ 28 స్టేట్స్కి 28 చీఫ్ మినిస్టర్స్ ఉంటారు. 8 యూనియన్ టెరిటరీస్కి మనకి లెఫ్టినెంట్ గవర్నర్స్ అయితే కొన్నిటికి ఉంటారండి. ఇక్కడ మనకి చూసినట్లయితే అకార్డింగ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ద స్టేట్ లెవెల్ గవర్నర్ ఈజ్ ఎ డి జ్యూరీ హెడ్. గవర్నర్ ఈజ్ ద డి జ్యూరీ హెడ్. మనకి ఇక్కడ చూడండి, ఎక్కడంటే స్టేట్ గవర్నమెంట్లో ఎలా ఉంటుందంటే చీఫ్ మినిస్టర్ ఉంటారు, గవర్నర్ ఉంటారు. అదే సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరు ఉంటారు, ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, ప్రెసిడెంట్ ఉంటారు. ఇక్కడ మనకి సెంట్రల్ లెవెల్లో ప్రెసిడెంట్ ఏ రూల్ అయితే పోషిస్తారో స్టేట్ లెవెల్లో గవర్నర్కి ఆ రూల్ ఉంటుందండి. ఆ రూల్ మ్యాక్సిమం ఈక్వల్ పవర్స్ లైక్ అలాగే ఉంటాయండి. ఇక్కడ మనకి స్టేట్ లెవెల్లో చూసినట్లయితే గవర్నర్ ఏమంటామంటే డి జ్యూరీ అంటామండి. డి జ్యూరీ హెడ్ ఎవరంటే గవర్నరు. అదే బట్ డీఫ్యాక్టో ఎగ్జిక్యూటివ్ అథారిటీ రెస్ట్ విత్ ద చీఫ్ మినిస్టర్. ఇక్కడ డీఫ్యాక్టో ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఎవరికి ఉంటాయి అంటే చీఫ్ మినిస్టర్స్కి ఉంటాయి. ఇక్కడ మనకి చూసినట్లయితే ఇక్కడ మనకి జనరల్గా ఇండివిజువల్గా పోటీ చేసి మనకి ఏంటంటే గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. అదేవిధంగా మనకి ఏంటంటే కూటమిగా కొలేటివ్ గవర్నమెంట్ అంటారండి, కొలేషన్ గవర్నమెంట్ అంటారు. అంటే 1 లేదా 2 పార్టీలు కంబైండ్ అయిపోయి ఒక రూలింగ్గా ఫామ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే మనకి టీడీపీ, జనసేన, అదేవిధంగా బీజేపీ కలిపి మనకి ఎన్డీఏ కూటమిగా ఏం చేసి ఏమైందంటే ఒక కూటమి బీజేపీ కలిపి ఒక కూటమిగా ఫామ్ అయ్యండి. అలాగే మనకు కొలేషన్ గవర్నమెంట్ అంటారండి. ఓకేనా. ఇక్కడ మీకు చూసినట్లయితే ఇమేజెస్లో కనిపిస్తున్నవి అనేది రూలింగ్ పవర్ పార్టీస్ ఇన్ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీస్ అండి. ఒక్కొక్క స్టేట్లో ఏవి రూల్ చేస్తున్నాయి అనేది ఇక్కడ మనకు మ్యాప్లో చూడవచ్చు. తర్వాత చూసినట్లయితే ఎలియన్స్ అండి, మీకు అదే ఎలియన్స్ అని చెప్పాను. ఎలియన్స్ అంటే కూటమి అండి, కొన్ని వస్తాయి. నెక్స్ట్ ఓవరాల్గా మనకి 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్లో ఎంతమంది ఉమెన్ చీఫ్ మినిస్టర్స్ ఉన్నారంటే 2 members, ఓన్లీ 2 members మాత్రమే ఈ ఉమెన్ ఉన్నారండి. అందులో ఫస్ట్ వన్ ఎవరు అంటే మమతా బెనర్జీ చూసినట్లయితే మమతా బెనర్జీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అండి. హూ వాజ్ ద
లాంగెస్ట్ కంటిన్యూస్ ఇన్కంబెంట్ అంటే ఎక్కువ కాలము ఉమెన్స్లో ఎక్కువ కాలం చేస్తున్న చీఫ్ మినిస్టర్ ఎవరు అంటే మమతా బెనర్జీ, వెస్ట్ బెంగాల్ అండి. అదేవిధంగా ఎంతంటే 13 ఇయర్స్ 315 డేస్ అండి. ఆమె 2011 నుండి చీఫ్ మినిస్టర్గా పనిచేస్తున్నారండి. అదేవిధంగా రీసెంట్గా మనకి రేఖా గుప్తా, మనకి రీసెంట్గా ఢిల్లీకి ఎలక్షన్స్ జరిగాయి కదండి. ఢిల్లీలో మనకి బీజేపీ గెలిచింది. ఆ బీజేపీకి రీసెంట్గా ఈమెని చీఫ్ మినిస్టర్గా చేయడం జరిగింది. రేఖా గుప్తా ఆఫ్ ఢిల్లీ ఆర్ ద ఓన్లీ 2 ఫీమేల్ చీఫ్ మినిస్టర్స్. ఫస్ట్ వన్ ఎవరండి? మమతా బెనర్జీ. ఆమె 13 ఇయర్స్ 315 డేస్ చీఫ్ మినిస్టర్గా ప్రజెంట్ ఆల్రెడీ వెస్ట్ బెంగాల్ ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ ఎవరంటే తనే. అదేవిధంగా రేఖా గుప్తా ప్రజెంట్ రీసెంట్గా ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్ మనకి ఓల్డెస్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరు అంటే మనకి కేరళ స్టేట్ యొక్క చీఫ్ మినిస్టర్ అయిన పినరాని విజయ్ అండి. ఎవరు అంటే పినరాని విజయ్, 79 ఇయర్స్ అండి. అదేవిధంగా ఓల్డెస్ట్ ఎవరన్నాం? పినరాని విజయ్. అదే యంగెస్ట్ ఎవరంటే మనకి ప్రేమ కాండు, చీఫ్ మినిస్టర్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ అండి. ప్రేమ కాండు ఎన్ని సంవత్సరాలు అంటే 45 ఇయర్స్ అండి. తర్వాత ఎవరు ఎక్కువ టైమ్స్ చీఫ్ మినిస్టర్గా వర్క్ చేశారు అంటే నితీష్ కుమార్ అండి. నితీష్ కుమార్ ఆఫ్ బీహార్ యాజ్ ఎ సర్వ్డ్ ద మోస్ట్ టర్మ్స్. ఎన్ని టైమ్స్ అంటే 9 టర్మ్స్ చేయడం జరిగిందండి. ఎగ్జామ్లో అడుగుతాడండి, మోస్ట్ టర్మ్స్ చీఫ్ మినిస్టర్గా చేసింది ఎవరు అంటే నితీష్ కుమార్ అండి. తర్వాత 14 incumbents belong to the Bharatiya Janata Party, 14 Bharatiya Janata Party, 3 National Congress. No other party has more than one chief minister in office at present. On state is under president rule. ఒక స్టేట్ అనేది ప్రెసిడెంట్ రూల్లో ఉంది. ఇక మనకి ఏ స్టేట్కి ఎవరు చీఫ్ మినిస్టర్, వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు కూడా ఇంపార్టెంట్ అండి. అది మనం డిస్కస్ చేద్దాం. మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ అండి. ఆంధ్రప్రదేశ్కి చీఫ్ మినిస్టర్ ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అండి. నారా చంద్రబాబు నాయుడు మనకి ఏ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ. తర్వాత అరుణాచల్ ప్రదేశ్ చూసినట్లయితే ప్రేమ కాండు. ఏ పార్టీ అంటే బీజేపీ అండి, భారతీయ జనతా పార్టీ. అస్సాం చూసినట్లయితే హేమంత్ బిశ్వ శర్మ. మనకి మీరు ఎక్కువ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కొంచెం ఫోకస్ అయ్యండి, ఎందుకంటే ఆ ఏరియా నుండి ఎక్కువగా క్వశ్చన్ అడుగుతున్నాడు కాబట్టి. మనకి ఏతో చూసినట్లయితే 3 స్టేట్స్ ఉన్నాయండి. ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ ప్రేమకాండు, అస్సాం హేమంత్ బిశ్వ శర్మ. క్లియరా? నెక్స్ట్ మనకి బీతో చూసినట్లయితే ఈ 3 కూడా బీజేపీలో ఉన్న ఎలియన్స్ అండి. తెలుగుదేశం పార్టీ బీజేపీలో ఉంది, అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ, అస్సాం బీజేపీ. ఇక్కడ మనకి బీహార్ చూసినట్లయితే నితీష్ కుమార్ అండి. ఏ పార్టీ? జనతాదళ్. ఏ పార్టీ అంటే జనతాదళ్. ఇది కూడా మనకి ఏంటంటే కూటమిలో ఉందండి, బీజేపీ కూటమిలో ఉందండి. దీన్ని బీజేపీకి సపోర్ట్ చేయడం జరిగింది. బీహార్ నితీష్ కుమార్. అదేవిధంగా ఛత్తీస్గఢ్ చూసినట్లయితే మనకి విష్ణు డియో సాయి అండి. ఓకేనా? డియో సాయి. ఢిల్లీ చూసినట్లయితే రేఖా గుప్తా. గోవా చూసినట్లయితే ప్రమోద్ సావంత్. ఢిల్లీ రేఖా గుప్తా, గోవా ప్రమోద్ సావంత్. నెక్స్ట్ గుజరాత్ చూసినట్లయితే భూపేంద్ర పటేల్ అండి. గుజరాత్ భూపేంద్ర పటేల్. హర్యానా చూసినట్లయితే నాయబ్ సింగ్ సహానీ, భారతీయ జనతా పార్టీ. ఇక్కడ మీరు చూడండి, ఈ మొత్తం అంతా భారతీయ జనతా పార్టీ. ఛత్తీస్గఢ్ అవ్వచ్చు, ఢిల్లీ అవ్వచ్చు, గోవా, గుజరాత్, హర్యానా, ఇవన్నీ కూడా ఏ పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ. మీరు గుర్తుపెట్టుకోండి, ఎలాగైనా గుర్తుపెట్టుకోండి. సి నుండి హెచ్ వరకు మనకేంటంటే భారతీయ జనతా పార్టీ. సింపుల్గా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకుంటే ఏ నుండి హెచ్ వరకు, హర్యానా వరకు బీజేపీ అండి. అవన్నీ బీజేపీలో ఉన్న కూటమిలే. ఆ విధంగానే గుర్తుపెట్టుకోవచ్చు వాళ్ళు ఏ పార్టీ అని అడిగితే. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ చూసినట్లయితే సుఖ్వీందర్ సింగ్ సుక్కు అండి. తనే నేషనల్ కాంగ్రెస్, ఐఎన్సీ అండి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అండి. హిమాచల్ ప్రదేశ్ ఎవరు అంటే సుఖ్వీందర్ సింగ్ సుక్కు. నెక్స్ట్ మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ చూసినట్లయితే మనకి ఉమర్ అబ్దుల్లా. జమ్మూ అండ్ కాశ్మీర్ ఎవరంటే ఉమర్ అబ్దుల్లా. జమ్మూ అండ్ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అండి, ఇండియా. నెక్స్ట్ జార్ఖండ్ చూసినట్లయితే జార్ఖండ్
హేమంత్ సోరెన్ అండి, హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ అండి, ఎంజీపీ. ఓకేనా, ఇక్కడ జార్ఖండ్ గురించి కొంచెం ఫోకస్ చేయండి. జార్ఖండ్ ఎవరంటే హేమంత్ సోరెన్, ఏ పార్టీ అంటే జార్ఖండ్ ముక్తి మోర్చి. నెక్స్ట్ మనకి కర్ణాటక చూసినట్లయితే సిద్ధరామయ్య అండి, మనకి ఇండియన్ కాంగ్రెస్ పార్టీ. కేరళ చూసినట్లయితే మనకి పినరన్ విజయ్ అండి, ఓల్డెస్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరు అంటే కేరళ పినరన్ విజయ్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ మధ్యప్రదేశ్ చూసినట్లయితే మోహన్ యాదవ్, భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా మహారాష్ట్ర చూసినట్లయితే దేవేంద్ర ఫడ్నీస్, భారతీయ జనతా పార్టీ. మణిపూర్ చూసినట్లయితే ప్రెసిడెంట్ రూల్ ఉందండి. మణిపూర్లో ప్రెసిడెంట్స్ రూల్ ఉంది. ఇక్కడ మీకు చూడండి, ప్రెసిడెంట్ రూల్ అనేవి మనకి ఎన్ని ఉంటాయంటే, ఇక్కడ మనకి ఎమర్జెన్సీలో కొన్ని ఉంటాయండి. ఎమర్జెన్సీ అనేది ఏ ఆర్టికల్ నుండి ఏ ఆర్టికల్ వరకు తెలియజేస్తాయి, ఎమర్జెన్సీలో ఎన్ని రకాలు ఉన్నాయి అనేది మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది పాలిటీలోకి వస్తుందండి టాపిక్. నెక్స్ట్ మనకి మేఘాలయ చూసినట్లయితే కన్నడ సంగమ, మనకి నేషనల్ పీపుల్స్ పార్టీ అండి మేఘాలయ. తర్వాత మిజోరాం చూసినట్లయితే లాల్డు హోమా, జోరం పీపుల్స్ మూమెంట్ పార్టీ అండి. మిజోరాం చూసినట్లయితే లాల్డు హోమా, జోరం పీపుల్స్ మూమెంట్ పార్టీ. నాగాలాండ్ చూసినట్లయితే నిపురాయ్, ఎన్ ఫర్ నిపురాయ్ అని గుర్తుపెట్టుకోండి, నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ అండి. నాగాలాండ్ నిపురాయ్ సీఎం, నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ. తర్వాత ఒడిషా చూసినట్లయితే మోహన్ చరణ్ మజీ అండి, భారతీయ జనతా పార్టీ. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇంతవరకు ఎవరు ఉండేవారండి, వరల్డ్ చీఫ్ మినిస్టర్గా మనకి నవీన్ పట్నాయక్ గారు ఉండేవాళ్ళండి. అదే నవీన్ పట్నాయక్ ఏ పార్టీ అనేది తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నవీన్ పట్నాయక్ గారు చాలా ఎక్కువ సార్లు ఒడిశాకి చీఫ్ మినిస్టర్గా వర్క్ చేశారండి. లాంగెస్ట్ టర్మ్ చాలా చేశారు. ఒడిశాకి ప్రజెంట్ బీజేపీ పార్టీ హండ్రెడ్లో ఉంది, మోహన్ చరణ్ మోజీ. తర్వాత పుదుచ్చేరి చూసినట్లయితే పుదుచ్చేరి మనకి యూనియన్ టెరిటరీలోకి వస్తుందండి. ఎన్ రంగస్వామి, ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ అండి, ఎన్ఆర్ రంగస్వామి. తర్వాత పంజాబ్ చూసినట్లయితే భగవంత్ మేనన్, మనకి ఆమ్ ఆద్మీ పార్టీ అండి. పంజాబ్ చూసినట్లయితే భగవంత్ మేనన్ అండి, ఆమ్ ఆద్మీ పార్టీ. తర్వాత రాజస్థాన్ చూసినట్లయితే భజన్లాల్ శర్మ, భారతీయ జనతా పార్టీ. మనకి సిక్కిం చూసినట్లయితే ప్రేమ్ సింగ్ తమాంగ్, సిక్కిం కర్ణాటక మోర్చా పార్టీ అండి. తర్వాత తమిళనాడు చూసినట్లయితే ఎంకే స్టాలిన్, ద్రవిడన్ మున్నంటర కజరంగ పార్టీ, డిఎంకే పార్టీ అంటారండి, డిఎంకే పార్టీ తమిళనాడు, ఎంకే స్టాలిన్. తర్వాత తెలంగాణ చూసినట్లయితే రేవంత్ రెడ్డి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. నెక్స్ట్ త్రిపుర చూసినట్లయితే త్రిపుర మానిక్సా బీజేపీ పార్టీ అండి. ఉత్తరప్రదేశ్ చూసినట్లయితే యోగి ఆదిత్యనాథ్, బీజేపీ. ఉత్తరాఖండ్ చూసినట్లయితే పుష్కర్ సింగ్ ధామీ, భారతీయ జనతా పార్టీ. వెస్ట్ బెంగాల్లో చూసినట్లయితే మమతా బెనర్జీ, ఇది ఏ పార్టీ అంటే తృణమూల్ కాంగ్రెస్ అండి. ఎగ్జామ్లో అడుగుతాడు. వెస్ట్ బెంగాల్ చూసినట్లయితే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. మీకు బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్, బీజేపీ చాలా ఎక్కువ స్టేట్స్లో రూలింగ్ ఉంది. కాంగ్రెస్ మనకి ఎక్కడెక్కడ ఉంది, 3 స్టేట్స్లో ఉంటుంది. రిమైనింగ్ అన్నిటిలో బీజేపీ, నెక్స్ట్ అదర్ పార్టీస్ ప్రాంతీయ పార్టీలు ఉన్నాయండి. ఈ విధంగా మీకు స్టేట్ తెలియాలి, చీఫ్ మినిస్టర్ తెలియాలి, అదేవిధంగా మనకి ఏ పార్టీ రూల్ చేస్తుందో కూడా తెలియాలండి. ఈ విధంగా మీరు చదివినట్లయితే ఈ చీఫ్ మినిస్టర్స్ నుండి క్వశ్చన్ అడిగితే మీరు ఎట్టి పరిస్థితుల్లో మిస్టేక్ చేయడానికి ఛాన్స్ ఉండదు. అదేవిధంగా దీనికి రిలేటెడ్ ఆర్టికల్స్ కూడా మీరు తెలుసుకోవాలండి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చీఫ్ మినిస్టర్ గురించి ఎక్కడ చెప్తారండి, చీఫ్ మినిస్టర్ గురించి ఏ పార్ట్లో ఉంటుంది, పార్ట్ 6లో ఉంటుందండి. చీఫ్ మినిస్టర్ గురించి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 6లో ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే మనకి 5th పార్ట్లో ఏం చెప్తుంది, 5th పార్ట్ యూనియన్ గురించి చెప్తుందండి, యూనియన్ గురించి. 6th పార్ట్ ఏం చెప్తుంది, స్టేట్ గవర్నమెంట్ గురించి చెప్తుంది. స్టేట్ గవర్నమెంట్కి హెడ్ ఎవరు, చీఫ్ మినిస్టర్స్. కాబట్టి మనకి పార్ట్ 6లో స్టేట్ గవర్నమెంట్ గురించి ఉంటుంది, అందులో చీఫ్ మినిస్టర్ గురించి ఉంటుంది. అయితే చీఫ్ మినిస్టర్ గురించి ఏ ఆర్టికల్ నుండి ఏ ఆర్టికల్ వరకు ఉన్నాయనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం గవర్నర్స్ కోసం డిస్కస్ చేద్దాం.
సో ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. షెడ్యూల్ని ఫాలో అవుతున్నారు, ప్రతిరోజు ఫాలో అవుతున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. ఈ వీడియోకి మీకు 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, 100 లైక్ చేయండి, 100 మెంబర్స్. ఇంకా ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్. ఎవరు కూడా బెట్టింగ్ జోలికి పోవద్దండి, మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.